ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే చికెన్ పకోడీ రెసిపీ. మా అమ్మ స్టైల్లో ఏ విధంగా చేసుకోవాలి, నోట్లో వేసుకోగానే కరకరలాడే విధంగా. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి అన్నట్టు ఈ వీడియోకి మా అమ్మ చేసిన చికెన్ పకోడీ రెసిపీకి చిన్న లైక్ ఇవ్వండి. ఇక ప్రాసెస్లోకి వెళితే ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్ పకోడీకి అంటే వాళ్ళే కొట్టిస్తారు. క్లీన్గా వాష్ చేసి పెట్టుకొని అందులోనే కారం వేసుకోండి. మీరు క్వాంటిటీ ఎంత తెచ్చుకుంటారో దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. క్లీన్గా వాష్ చేసుకొని కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, చికెన్ మసాలా మరియు శనగపిండి, బియ్యపిండి. శనగపిండి, బియ్యపిండి వేసుకోవడం ద్వారా చికెన్ పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది. నోట్లో వేసుకోగానే కరకరలాడుతుంది. ఇక 5 నుంచి 6 వరకు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. చికెన్ పకోడీ రెసిపీకి కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసుకొని ముక్కకి అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇక మెయిన్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక కలపడంలోనే ఉంటుందండి. ముక్కకంతా మసాలా, అల్లం, పసుపు, కారం, ఉప్పు అన్నీ పట్టేలా ఎంత కలుపుకుంటే ముక్కకంతా పట్టేసి టేస్ట్ బాగుంటుంది. అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలు పెట్టుకోండి. మీకు టైం ఉంటే. టైం లేదు అనుకుంటే ఒక 10-15 మినిట్స్ అయినా పెట్టుకోండి. 2-3 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా అంతా ముక్కకు పట్టేలా బాగా కలుపుకొని ఒక 2-3 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక మన ఛానల్లో చికెన్ బిర్యానీ రెసిపీస్, చికెన్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ నా చిన్ని వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. ఇక మనం పకోడీ ప్రిపేర్ చేసుకుంటామనే 10 మినిట్స్ ముందు బౌల్ని బయట పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ ఎక్కాక, ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి చికెన్ ముక్కలని ఆయిల్లో వేసుకునే ముందు మళ్ళీ ఒకసారి ముక్కలనంతా బాగా కలుపుకోండి. ఒక్కొక్క పీస్ని ఆయిల్లో వేసుకోండి, విడివిడిగా వేసుకోండి. వేసుకోవడంతోనే గరిటతో అన్ని కదిలించడం కాకుండా ఒక 2 నిమిషాల వరకు వదిలేయండి. వాటిని కదిలించకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పీసెస్ని అనేది ఫ్రై చేసుకోండి. ఇక మన ఛానల్లో చికెన్ బిర్యానీ, హైదరాబాదీ స్టైల్లో చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్, చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై రెసిపీ, గోంగూర చికెన్ అన్నీ ఆల్మోస్ట్ నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇక మన ఛానల్లో ఇంట్లోనే ఏ విధంగా కేక్స్ కూడా చేసుకోవాలి అనేది రెసిపీస్ అన్నీ పోస్ట్ చేశాను. ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీస్ అనేది ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని ఆయిల్ అనేది ఏమీ లేకుండా తీసుకొని బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇంతే అండి. సింపుల్ ప్రాసెస్లో చికెన్ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్లియర్గా అయితే చూపించాను. ఇలా వేసుకొని లెమన్ వేసుకొని సైడ్కి ఆనియన్స్ పెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ మా చిన్ని కష్టానికి ఒక లైక్ ఇవ్వండి.